మేడ్చల్ జిల్లా ప్రతాప్ సింగారంలో డబుల్ బెడ్ల లిస్టులో అవకతవకలు జరిగాయంటూ రోడ్డెక్కిన మహిళలు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ బీజేపీ బీజేవైఎం నాయకులు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ఏకపక్షంగా నిరుపేదలకు కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లిస్టు కలెక్టర్ కార్యాలయం ద్వారా ఏర్పాటు చేసినట్లు ఆరోపిస్తున్న ప్రతాప్ సింగారానికి చెందిన మహిళలు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రతాప్ సింగారానికి చెందిన మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 90 కుటుంబాల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల లిస్టును మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం నుండి ప్రతిపాదించడం జరిగింది. 90 కుటుంబాల లిస్టులో 30 కుటుంబాలు మాత్రమే ఇల్లు లేని పేదలు, మిగిలిన 60 ఇళ్లు ఉన్న కాంగ్రెస్ నాయకులకు చెందిన కార్యకర్తల పేర్లున్నాయి. ఎలాంటి ఎంక్వైరీ లేకుండా లిస్టు తయారు చేస్తారు. జూన్ 2వ తేదీన ఈ లిస్టులో ఉన్న వారికి ఇవ్వనున్నట్లు తెలుస్తోందని మహిళల ఆందోళన చేపట్టారు. తక్షణమే ఈ 90 పేర్ల లిస్టును రద్దు చేసి ఇల్లు లేని పేదలను గుర్తించి ఎంక్వైరీ ద్వారా పేదలకు లబ్ధి చేకూర్చాలని నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో ప్రతాప సింగారంకి చెందిన మహిళలు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.